మనం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనకి ఆల్రెడీ వచ్చి వాళ్ళు 15 రోజులు అవుతుంది. అది ఏంటంటే ప్రతి మండలంలో కూడా తిరుగుతూ మరి ఆపదలు వచ్చినప్పుడు ఎట్లా మనం సర్వే కావాలి అనేది వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ లోకల్ పీపుల్ వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఈరోజు మన భద్రాచలం మండలం పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ పెద్దలు వాళ్ళందరూ కూడా మనం ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మనకి ముఖ్యంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ శాసనసభ్యులు భద్రాచలం ఇక్కడ గారికి తహసీల్దార్ గారికి మరి ఎంపీ గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ కళానిధి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ శాఖల అధికారులు మరియు ఇక్కడ లోపల ప్రజలు మరియు మీడియా ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనం ఏంటంటే ఇక్కడ మన ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో మనకి ఎవ్రీ ఇయర్ రేనీ సీజన్ లో మనకి వరదలు అనేవి కావాలి. అక్కడే మనం ప్రతి సంవత్సరం కూడా ముందస్తుగానే ప్రిపరేషన్ లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనం తీసుకొని మన భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎఫెక్టెడ్ అయ్యే 7 మండలాలు కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి మండలం కూడా వాళ్ళు విజిట్ చేసి అక్కడ లోకల్ తహసీల్దార్లు ఎంపీడీఓ అక్కడ ఎస్హెచ్ఓ మరియు ఫైర్ సిబ్బంది అందరితో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి అక్కడ గోదావరి కొన్ని పాయింట్స్లలో ఎంపీడీఓ ఆఫీసులలో ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మరి అదే వేళకు మన ఇక్కడ భద్రాచలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి దీనికి సంబంధించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రజెంటేషన్ స్టార్ట్ చేయవలసిందిగా ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. 1984లో మనకి భోపాల్లో మనకి పెద్ద ఇన్సిడెంట్ అయింది, మేజర్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ వల్ల ఏమైందంటే చాలా మంది చనిపోయారు. అలాగే 1999లో కూడా మన పక్కన ఉన్న రాష్ట్రం ఒడిశా రాష్ట్రం కూడా సైక్లోన్ వచ్చింది. దానివల్ల కూడా చాలా మంది చనిపోయారు. తర్వాత 2001లో కూడా గుజరాత్ లో పెద్ద భూకంపం వచ్చింది, మీకు తెలిసి ఉంటది. దానివల్ల కూడా చాలా మంది చనిపోయారు. అలాగే 2004లో కూడా మన కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సునామీ వచ్చింది. దానివల్ల కూడా చాలా మంది చనిపోయారు. నష్టం, ఆస్తి నష్టం, ఆ నష్టం కూడా జరిగింది. అయితే మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వీటన్నిటిని గుర్తించుకొని ఎన్ఐడిఎం అని తీసుకొస్తారని ఆలోచించి ఎన్ఐడిఎం తీసుకొచ్చింది. ఎన్ఐడిఎం అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దీన్ని తీసుకొచ్చింది. అయితే దాన్ని 2006లో ఎన్డీఆర్ఎఫ్ గా చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒక ఎన్డీఆర్ఎఫ్ తీసుకొచ్చింది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజాస్టర్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి న్యాచురల్ అంటే వాతావరణం ద్వారా ఏర్పడే కొన్ని విపత్తులు, అలాగే మనిషి చేసే తప్పిదం వల్ల కూడా జరిగే కొన్ని విపత్తులు ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఇంజనీర్ సరిగ్గా కట్టకపోవడం ఏమో ప్రాబ్లమ్స్ అవుతుంది. అట్లాగే ఆ 2 డిజాస్టర్లు ఉన్నాయి. అయితే మనకి మన భద్రాచలంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? వరదలు, ఫ్లడ్. మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఫ్లడ్ కోసం. అంటే మన ప్రాణాన్ని రక్షించుకోవాలి. మన ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్, మన ఉద్యోగం చేస్తున్నాం. మన కుటుంబం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎఫెక్ట్ అయ్యేది వరదలు, తర్వాత భూకంపాలు, తర్వాత మన ఫైర్ ఇన్సిడెంట్లు కానీ లేకపోతే మన సడన్ గా మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు కానీ పొలానికి వెళ్ళినప్పుడు కానీ సడన్ గా మనం పడుకోవడం కానీ దెబ్బలు చేయడం, వాటిని ఎలాగ మన ప్రథమ చికిత్స చేయగలిగి మన ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలి, మన ఇతరుల ప్రాణాన్ని ఎలా రక్షించాలనేది మనం స్టార్ట్ చేద్దాం. Disasters and prevention of the matters. Today I was at good care by Rajiv Dalipa. Dalipa is good Dhamma is given. Even Padrasan is very mostly disasters is a overflow of the water and Godavari as well as other things. Day for yesterday, day before yesterday,
and worldwide tsunamis. Earthquake, due to earthquakes, big earthquakes. I appreciate the good demo, whatever it may be, whatever you have in the house kitchen. Today, how to save that if you subject something and drowning during the drowning time, how to save the your life. Even without the NDRF, without medical, without board, without other facilities, how to survive your life. You see, and demo in other persons of the they tell that one. Even something you have in the house, things, the tin, coconut, and water bottles, all things will be prevention of the drowning them with the useful for the life saving. It's a good program. Whatever it may be, all things will be explanation. And drowning cases and drowning and deep drowning, how to receive the body, dead bodies comes to explanation. Routine. And the accident, sometimes the accident, how to save the limbs, how to save that an emergency time. If you have drowning cases, how to that when immediately some aspiration to the water is out from the and position is very important, and compression of the chest wall and dorsal side and not ventral side and dorsal side and left lateral is very important because of and right lateral is very important. Left lateral is immobilized the last we have some heart. So left lateral is very important. There is good progress, good demo and other demos also given, even drowning times how to save the lives and other things and something is drowning time after the drowning. That fellow is shocking time. How to shocking you given the cardiac arrest, you will think how to CPR is worked and then given to the without oxygen, the doctor is not giving at the time. How to is you are save that from receiving that medical care. How many times is do that exercise and CPR. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.